వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. జాతీయ చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్ఎస్ భాషా మాట్లాడుతూ చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, హామీల వివరాలు, జీఎస్టీ రద్దు, నేతన్న నేస్తం ప్రతి మగ్గం నేసే కార్మికుడికి ఇవ్వాలి, ముద్రా లోన్స్ ఎటువంటి షరతులు లేకుండా ప్రతి గుర్తింపు కార్డు ఉన్న వారికి ఇవ్వాలి, హ్యాండ్లూమ్స్ కు 11 రకాల రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలి, 200 యూనిట్లు ప్రతి మగ్గం చేసే కార్మికునికి వర్తింపచేయాలి, ఇంటి నిర్మాణానికి 3 సెంట్లు స్థలం ఇచ్చి వర్క్ షెడ్ నిర్మించి ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం చేనేత బడ్జెట్ 2000 కోట్లు కేటాయించాలి, చేనేత కార్మికులకు సొంత స్థలం ఉంటే 6 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలి, ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం ధర్మవరంలో ఏర్పాటు చేయాలి, చేనేత కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి, ఆత్మహత్య చేసుకున్న ప్రతి చేనేత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్హెచ్ భాష, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్, చేనేత కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు కాదర్ భాష, గుంపు హరి, జంగాలపల్లి పెద్దన్న, జేవి రమణ, ఆయుబ్ ఖాన్, ఆదినారాయణ, వెంకటస్వామి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. రచించాలంటే ఈరోజు చేనేత కార్మికులకు సంబంధించిన 11 రకాల రిజర్వేషన్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలా, ఏవైతే పవర్ రూమ్లో ఇచ్చారో ఆ రకాలు మాత్రమే పవర్ రూమ్లో చేసుకోవాలని చెప్పేసి ఈ ఏపీ చేనేత కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 11 రకాల రిజర్వేషన్ చట్టం అమలైతే తప్ప ఈరోజు ఈ పరిశ్రమ నిలబడదు. ఈ పరిశ్రమ నిలబడాలంటే చేనేత కార్మికులకి ముద్రా లోన్స్, అదేవిధంగా ఈరోజు చేనేత నేతన నేస్తాన్ని వెంటనే అమలు చేయాలా, అదేవిధంగా 200 యూనిట్లు అని చెప్పారు. ఆ 200 యూనిట్లు చేనేత కార్మికుల కుటుంబాల్లో మగ్గాలుండే ఇళ్ళకే కాదు, చేనేత వృత్తి చేసుకునే ప్రతి కార్మికుల కుటుంబానికి కూడా ఆ 200 యూనిట్లు వర్తింపజేయాలా. అదేవిధంగా నేతన నేస్తం కూడా మగ్గం ఉంటేనే నేతన నేస్తం అనే మాటను పక్కన పెట్టి ఈరోజు చాలా మంది బిల్డింగుల్లో మగ్గాలు నేస్తున్నారు హ్యాండ్లూమ్స్, వాళ్ళకు కూడా 25,000 రూపాయలు ఈ నేతన నేస్తం ఇవ్వాలని చెప్పేసి కూడా ఏపీ చేనేత కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. ఇవన్నీ కూడా అమలు కోసం రాబోయే కాలంలో ఏపీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.